కలలు కనాలి, సాకారం చేసుకోవాలి. ఆ కల సాకారం కావాలంటే సరైన వేదిక కావాలి. అదే అమెరికా. యువతి యువకులకు అదో డ్రీమ్ ల్యాండ్. అక్కడ కెరీర్ ఇష్టపడేవాళ్లు, అక్కడికి వెళ్లేందుకు కష్టపడేవాళ్లు కోట్ల మంది. తెలుగు వారికి, భారతీయులకే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అందరినీ ఈజీగా అట్రాక్ట్ చేసే దేశం అమెరికా. అమెరికా వెళ్లి స్థిరపడాలని కలలు కన్న భారతీయులు ఇప్పుడు అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? కారణాలు ఏంటి? అమెరికాను వదిలేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? అమెరికాకు రామ్ రామ్, ఇండియాకు వచ్చేస్తాం. యుఎస్ ను వీడేందుకు రెడీ అవుతున్న ఇండియన్లు, ఇదే ఆలోచనలో 40% మంది భారతీయులు. నివేదికలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు. అమెరికాను వీడాలని ఎందుకు అనుకుంటున్నారు? అగ్రరాజ్యంపై ఆకర్షణ అసలు ఎందుకు తగ్గుతోంది? యుఎస్ ను కాదని వేరే దేశాల వైపు చూస్తున్నారా? అమెరికా అంటే భారతీయులకు ఒకప్పుడు లైఫ్ టైం డ్రీమ్. అక్కడికి వెళ్ళాలి, ఎదగాలి, గ్రీన్ కార్డ్ సాధించాలని కలలు కంటూ ఉంటారు. కోట్ల మందికి ఇదో అద్భుతమైన గమ్యస్థానం. అయితే ఇదంతా ఒకప్పుడు. మారుతున్న కాలంతో పాటు అగ్రరాజ్యంపై ఆకర్షణ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయ అమెరికన్లలో దాదాపు 40% మంది ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కార్నెగీ ఎండోమెంట్ యూగన్ సర్వేలో వెల్లడైంది. మొత్తం 1000 మంది ప్రతినిధులతో నిర్వహించిన సర్వేలో వెస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 40% మంది అమెరికాను విడిచి వెళ్లాలనే ఆలోచనలో ఉండగా, వీరిలో 14% మంది తరచుగా, 26% మంది అప్పుడప్పుడు ఈ విషయంపై చర్చిస్తున్నట్లు తేలింది. ఇందులో సుమారు 58% మంది అమెరికాలోని రాజకీయ పరిస్థితులపై విసిగిపోయి వెళ్లాలనుకుంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది. అమెరికాను వదిలేయాలి అనుకోవడానికి ప్రధాన కారణం అక్కడి రాజకీయ పరిస్థితులు. యుఎస్ లో గత కొన్నేళ్లలో రాజకీయ వాతావరణం చాలా మారిపోయింది. ట్రంప్ అధికార పగ్గాలు అందుకున్న తరువాత వచ్చిన విధానాలు విదేశీయులపై ప్రభావం చూపుతున్నాయని భారతీయులు భావిస్తున్నారు. అమెరికన్ల కోసమే అమెరికా అనే భావన బలపడటంతో ఎంత కష్టపడి పనిచేసినా తమను పూర్తిగా అంగీకరించడం లేదనే భావన పెరుగుతోంది. ఇదే ఆ దేశాన్ని వదిలేయాలి అనే ఆలోచనకు కారణం అవుతోంది. ఇక రెండో కారణం ఇమిగ్రేషన్ సమస్యలు, గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూపులు. యుఎస్ లో స్థిరపడాలంటే గ్రీన్ కార్డ్ కీలకం. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంది. ఒక భారతీయుడు గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తే అది రావడానికి దశాబ్దాల కాలం పడుతోంది. తాత్కాలిక వీసాలతో ఉండడంలో స్థిరత్వం ఉండదు. పిల్లల భవిష్యత్తు అనిశ్చితంగా మారుతుంది. దీంతో ఇంకెంతకాలం ఇలా అనే ఆలోచన మనోళ్లలో పెరుగుతోంది. మూడో ప్రధాన కారణం ఆర్థిక ఒత్తిడి, పెరుగుతున్న ఖర్చులు. అమెరికాలో జీవితం చాలా ఖరీదుగా మారింది. పిల్లల చదువులు, ఆస్పత్రి బిల్లులు, ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయి. ఒక పిల్లవాడిని పెంచడానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుండడం మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ లాంటి నగరాల్లో అయితే జీవన వ్యయం మరింత ఎక్కువగా ఉంది. మంచి జీతం ఉన్నా కూడా సేవింగ్స్ చేయడం కష్టమవుతోంది. ఈ పరిస్థితి కూడా చాలా మందిని ఆలోచనలో పడేస్తోంది. ఇక నాలుగో కారణం రాజకీయ పార్టీలపై నమ్మకం తగ్గడం. ఇప్పటి వరకు భారతీయులు ఒకే రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వారు ఎవరిపైనా పూర్తిగా నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. తమ భద్రత, పిల్లల భవిష్యత్, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో రాజకీయంగా కూడా వారు మధ్యస్థ వైఖరికి చేరుకుంటున్నారు. ఇది వారి ఆలోచన విధానంలో మార్పును సూచిస్తోంది. దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నా గ్రీన్ కార్డ్ రాకపోవడం, వీసా నిబంధనల్లో అనిశ్చితి మేధావులను కూడా విసిగిస్తోంది. ఓవరాల్ గా 52 లక్షల జనాభా ఉన్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ఇప్పుడు కేవలం డబ్బు కోసమే కాకుండా స్థిరత్వం, గౌరవం, భద్రత కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. అందుకే దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చేయాలని భావిస్తోంది. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్న మనోళ్ల కలలపై నీళ్లు చల్లుతున్నాయి. భారతీయులు అంటేనే అమెరికన్లు అనుమానంగా చూసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కారణంతోనే మనోళ్లు అమెరికాను వదిలేయాలని అనుకుంటున్నారా? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో
71% మంది భారతీయులు అసంతృప్తితో ఉన్నట్లు సర్వే చెబుతోంది. అమెరికన్ల కోసమే అమెరికా అనే నినాదం మనోళ్లను మానసికంగా దెబ్బతీసింది. దశాబ్దాలుగా అక్కడ ఉండి ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఐటీ నిపుణులు కూడా తాము పరాయి వాళ్లమనే ముద్రతో బాధపడుతున్నారనే చర్చ జరుగుతోంది. అమెరికాలో అత్యంత విజయవంతమైన మైనారిటీ గ్రూపుగా భారతీయులు గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. వలస వ్యతిరేక కంటెంట్ ఆన్లైన్లో పెరగడంతో సామాన్య అమెరికన్లు కూడా భారతీయులను అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఐటీ రంగంలో లే ఆఫ్స్, వీసా పొడిగింపులో జరుగుతున్న జాప్యంతో డాలర్ డ్రీమ్స్ భారంగా మారుతున్నాయి. భారత్లో స్టార్టప్ కల్చర్ పెరగడం, మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ఎక్కడెందుకు కష్టపడాలి, మన దేశానికే వెళ్లిపోదాం అనే ధోరణి పెరిగింది. ఇక అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్, జాత్యహంకార దాడులతో పిల్లల భవిష్యత్పై పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. పరాయి దేశంలో వివక్ష భరిస్తూ ఉండడం కంటే స్వదేశంలో గౌరవంగా బతకడం మేలని భావిస్తున్నారు. అయితే అమెరికాను వదిలేస్తున్నవారు, వదిలేయాలి అనుకుంటున్న వీళ్లు కేవలం భారత్కే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి దేశాల వైపు చూస్తున్నారు. అక్కడ పౌరసత్వ నిబంధనలు సరళంగా ఉండటం, పన్నుల భారం తక్కువగా ఉండటం వారిని ఆకర్షిస్తోంది. మొత్తం మీద ఒకప్పుడు భారతదేశం నుంచి మేధావులంతా అమెరికాకు తరలి వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అవుతున్నాయి. 40% మంది భారతీయులు అమెరికాను వీడాలని అనుకోవడం అనేది అగ్రరాజ్యానికి ఒక హెచ్చరిక. అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులు అమెరికాను వీడితే ఆ దేశ టెక్నాలజీ రంగం కుప్పకూలే ప్రమాదముంది. ఈ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ తో భారత్కు అద్భుతమైన ప్రతిభావంతులు తిరిగి వచ్చే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.